హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు స్టాక్ మార్కెట్లో నిఫ్టీ ఎలా మూవ్ అయింది, స్టాక్స్ ఎలా మూవ్ అయ్యాయి, తర్వాత న్యూస్ ఏంటి, మార్కెట్ని ఎఫెక్ట్ చేసే న్యూస్ ఏంటి అనేది వన్ బై వన్ చూద్దాము. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని చివరి దాకా చూడండి. సో మనం చూసుకుంటే ఈరోజు నిఫ్టీ 25,056 దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మనకు 55,120 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 81,715 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో మెయిన్గా మిడ్ క్యాప్స్ వరకు చూసుకుంటే 0.8% నెగిటివ్ సైడ్ మూవ్ అయితే మనకు స్మాల్ క్యాప్స్ అనేవి 0.6% వరకు డౌన్ సైడ్ మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో సెక్టార్స్ వరకు చూసుకుంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్ మాత్రమే ఈరోజు పాజిటివ్ సెక్టార్, మిగతా అన్ని సెక్టార్స్ కూడా నెగిటివ్ సెక్టార్ అని మనం చెప్పుకోవాలన్నమాట. సో మనకు స్పెసిఫిక్గా ఈ సెక్టార్ డ్రాగ్ చేసింది అని చెప్పుకోవడానికి లేదు. ఎఫ్ఎంసీజీ సెక్టార్ తప్ప ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ మనం చూసుకుంటే అన్ని నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో టాప్ గెయినర్స్ వరకు చూసుకుంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హుండాయ్ మోటార్స్, తర్వాత ఎన్టీపీసీ లాంటి కంపెనీస్ టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉంటే, మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో మెయిన్గా అదాని సంబంధించిన స్టాక్స్ ఏవైతే కంటిన్యూగా పెరిగాయో వాటిలో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అదాని పవర్ కానీ, లేకపోతే అదాని టోటల్ గ్యాస్ కానీ, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ కానీ మనకు డౌన్ సైడ్ మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు. సో మెయిన్గా సిచ్యువేషన్ ఏంటి, మార్కెట్ ఎందుకు ఇలా ఉంది అంటే, మనం చూసుకుంటే నేను మీకు లాస్ట్ వీడియోస్లోనే చెప్పాను, మార్కెట్ అనేది 25,000 పైన ఉన్నంత వరకు పాజిటివ్గానే చూడొచ్చు, కిందికి వెళ్తే ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. సో మనం చూసుకుంటే రూపీ అనేది వీక్ అవుతుంది, దాని ఎఫెక్ట్ ఎఫ్ఐఐ సెల్లింగ్ మీద పడుతుంది అనమాట. 88.7 దగ్గర ఉంది ప్రస్తుతానికి. యాక్చువల్గా 88.8 అక్కడ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చింది. 88.72 దగ్గరికి మనం వీడియో చేసే టైంకు అక్కడ ఉందన్నమాట. 88.72 దగ్గర ఉంది. సో ఈ రూపీ వీక్ అనేది మనకు మెయిన్గా నెగిటివ్గా పనిచేసిందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఎఫ్ఐఐస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. సో ఈ ఎఫ్ఐఐస్ ఎప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతారు అంటే, నాకు తెలిసి నేను అంచనా వేయడం ప్రకారం ఏంటంటే, మనకు ట్రంప్ యొక్క ట్రేడ్ డీల్ ఏదైతే యుఎస్ఏతో మనం చేయాల్సింది ఉందో ఆ ట్రేడ్ డీల్ మనకు పాజిటివ్గా టర్న్అవుట్ అయితే కొంచెం స్టెబిలైజ్ అయ్యి ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అలాగని చెప్పి మనకు పాజిటివిటీ ఉందా అంటే, మనకు మనకు జిఎస్టీ రేట్ కట్స్ అన్ని ఉన్నాయి కదా, జిఎస్టీ రేట్ కట్స్ యొక్క ఇంపాక్ట్ చాలా పాజిటివ్గా ఉందని చెప్పి మనకు వస్తుందన్నమాట న్యూస్. మెయిన్గా సిచ్యువేషన్ ఏంటంటే, హెచ్ఎస్బిసి వాళ్ళు మన స్టాక్ మార్కెట్ మీద పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. సో సెన్సెక్స్ అనేది 94,000కి వెళ్తుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చారనమాట, వాళ్ళు టార్గెట్ ఇచ్చారు. సో చూడాలి ఎప్పుడు వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది. సో దాని ఇంపాక్ట్ అది పాజిటివ్ అయినప్పటికీ మార్కెట్ మనకు డౌన్ సైడ్ మూవ్ అయిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మెయిన్గా మీకు తెలిసిందే 25,050 ఈ లెవెల్స్ మనం చూసుకుంటే మనకు స్టిల్ ఒక సపోర్ట్ జోన్ లాగా ఉందన్నమాట. మనకు 25,000 to 25,050 ఇది మనకు సపోర్ట్ జోన్గా చెప్పుకోవచ్చు. మనం చూడండి, పైకి వెళ్ళిన ప్రతిసారి 25,150 వరకు వెళ్ళి రిటర్న్ వచ్చింది. ఇది మనం చూసుకుంటే లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది. 25,250 వరకు వెళ్ళి నిన్న మార్కెట్ క్లోజ్ అయింది. ఈ రోజు చూసుకుంటే 25,150 వరకు వెళ్ళి అగైన్ మార్కెట్ రిటర్న్ వచ్చింది. సో సిచ్యువేషన్ ఏంటి అంటే, మార్కెట్ పైకి వెళ్ళిన ప్రతిసారి సెల్లింగ్ వస్తుంది, మళ్ళీ అగైన్ రిటర్న్ వస్తుంది అనమాట. సో చూడాలి ఎప్పుడు కంప్లీట్గా బ్రేక్ చేసి పైకి వెళ్తుంది అనేది చూడాలి మనము. సో ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలన్నమాట. మెయిన్గా ఈరోజు మనకు నెగిటివ్ న్యూస్ ఏముంది మార్కెట్ని ఇలా డౌన్ సైడ్కి ఇంపాక్ట్ చేయడానికి అనేది చూస్తే, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా కనపడేది ట్రంప్ గారు అనమాట. ఆయన ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, ఏదో ఒక కామెంటరీ చేస్తూనే ఉంటాడు. దాని ఇంపాక్ట్ మన స్టాక్ మార్కెట్ మీద కనబడుతూనే ఉందన్నమాట. గ్లోబల్ ఇండిసెస్ వరకు చూసుకుంటే మనకు అన్ని ఆల్మోస్ట్ ఫ్లాట్లో ఉన్నాయని చెప్పుకోవాలి. యూరోపియన్ మార్కెట్స్, తర్వాత చైనీస్ మార్కెట్, తర్వాత ఇండియన్ మార్కెట్ మీద కూడా ట్రంప్ యొక్క మాటల యొక్క ఇంపాక్ట్ పడిందనమాట. మనకు అసలు ట్రంప్ ఏం మాట్లాడాడు, అసలు ఏం జరిగింది అనేది మనం ఈరోజు చూద్దాం. ఫస్ట్ ట్రంప్ ఏం చేశాడంటే, మనకు బేసికలీ యునైటెడ్ నేషన్స్ యొక్క జనరల్ అసెంబ్లీ జరిగింది. సో జనరల్ అసెంబ్లీలోకి జనరల్ అసెంబ్లీ మీటింగ్కి ట్రంప్ వెళ్ళాడు. సో అసలు వెళ్ళడమే ఆయన నెగిటివ్ మూడ్తో వెళ్ళినట్టు ఉన్నాడు అనమాట. సో ఫస్ట్ వెళ్ళాడు, అక్కడేమో ఎస్కలేటర్ పని చేయలేదు. సో బిల్డింగ్ యునైటెడ్ నేషన్స్ అసలు ఏం పని చేయట్లేదు,
ఇంకా యునైటెడ్ నేషన్స్ మీదే ఫస్ట్ పడ్డాడు. ఏమని అంటే యునైటెడ్ నేషన్స్ అసలు ఏం పని చేయట్లేదు, నేనే 7 వార్స్ నాపాను, దాన్ని కూడా యునైటెడ్ నేషన్స్ గుర్తించట్లేదు అన్నట్టు మాట్లాడాడు అనమాట. ఇంక్లూడింగ్ మన ఇండియా పాకిస్తాన్ వార్, అది కూడా నేనే ఆపానని ఇప్పటికి 30వ ఏమో చెప్పుకున్నాడు. సో చూడాలి, ఆయన ఏమో చెప్తూనే ఉంటాడు, మనమేమో ఆల్రెడీ ఒకసారి లేదు ట్రంప్ ఎలాంటి జోక్యం చేసుకోలేదు మన వార్ ఆపడంలో అని చెప్పి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చి మనం ఊరుకున్నాం అనమాట. ఆయన మాత్రం ఇప్పటికి 30 సార్లు చెప్తూనే ఉన్నాడు, అసలు ఆయన ఆపేటట్టు కూడా లేడనమాట. సో ఆయనకి ఎలాగో నోబెల్ పీస్ ప్రైజ్ ఒకటి కావాలి, అది ఇచ్చే స్టేజ్లో కూడా ఎవరు లేరు. సో ఆయన దానికి ఫెయిల్ అయినట్టున్నాడు. సో చూడాలి, ఈగోకి తీసుకుంటున్నాడా ఏంటో అని చూడాలన్నమాట. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ సేమ్ రొటీన్ పాటే వాడాడు అనమాట. ఇండియా చైనా మనకు రష్యన్ వార్ని ఫండ్ చేస్తున్నాయి, వీళ్ళ మీద టారిఫ్స్ వేయమని నేను చెప్తే మిగతా వాళ్ళు వేయట్లేదు, మీరు మాత్రం వేరు, మేము మాత్రం చూడండి చక్కగా 50% టారిఫ్ వేసాము అని చెప్పి మాట్లాడాడు అనమాట. సో మిగతా వాళ్ళు ఒప్పుకోలేదు, హంగేరీ వాళ్ళు కానీ లేకపోతే EU వాళ్ళు కానీ ఒప్పుకోలేదు అనమాట. ఎందుకంటే మనం చూసుకుంటే వీళ్ళు యూరోపియన్ యూనియన్ కూడా మనం చూసుకుంటే గ్యాస్ అనేది వాళ్ళు రష్యా నుంచి ఎక్కువ కొంటున్నారు. సో ట్రంప్ దీనికి కూడా దీని మీద కూడా కామెంట్ చేశాడు, ఏమనంటే మనకు నాటో నేషన్స్ అనేవి ఉన్నాయి కదా, నాటో నేషన్స్ ఎక్కువగా ఆయిల్ కొంటున్నాయి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అనేది రష్యా నుంచి కొంటున్నాయి, కాబట్టి ఇండైరెక్ట్ గా యూరోపియన్ వార్ని యూరోప్ కూడా యుక్రెయిన్ కి సపోర్ట్ చేస్తుంది కదా, ఈ రెండింటి మీద రష్యా వార్ చేయడానికి రష్యాకు ఇండైరెక్ట్ గా యూరోపే ఫండ్ చేస్తుంది అన్నట్టు ఆయన మాట్లాడాడు. ఇది అందరూ ఎప్పటి నుంచో చెప్తున్నారు అన్నమాట, కానీ ఆయన వినట్లేదు, ఫస్ట్ మీరు ఆపండి అన్నట్టు. యాక్చువల్గా మనం గుర్తుంటే ట్రంప్ యొక్క సపోర్టర్ చార్లీ క్రిక్ ని చంపేసినప్పుడు ఆయన మొన్న ఫ్యూనరల్కి అటెండ్ అయ్యాడు. అక్కడ అటెండ్ అయినప్పుడు అక్కడ కూడా ఒక రిపోర్టర్ అడిగాడు అనమాట, ఏమని అంటే మీరు అమెరికా కూడా మరి యురేనియం కొంటుంది కదా రష్యా నుంచి, సో అది కూడా వార్ని ఫండ్ చేసినట్ట కాదా అని అడిగితే అతనేదో పెద్ద అతనికి ఏమీ తెలియదు అన్నట్టు షాక్ అయ్యాడు ట్రంప్. షాక్ అయ్యి తన సెక్రటరీని అడిగితే అవును కొంటున్నాము కానీ ఫ్యూచర్లో ఆపాల్సి వస్తుంది అన్నట్టు, ఆపుతామన్నట్టు ఏమీ చెప్పలేదు, ఇండైరెక్ట్ గా అవును కొంటున్నాము అనేది అయితే ఒప్పుకున్నాడు. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది అనేది. సో వాళ్ళు మాత్రం చక్కగా యురేనియం కొనుక్కోవచ్చు, రష్యాతో మనం చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అనమాట USA. మిగతా కంట్రీస్ చేస్తే మాత్రం అదేదో మనమే వార్ని ఫండ్ చేస్తున్నట్టు తను ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే మనం గుర్తుంటే అలాస్కాలో జరిగిన మీటింగ్ అప్పుడు కూడా ట్రంప్ ఇలాగే మాట్లాడాడు. ట్రంప్ నేను ఆపేస్తాను అది ఇది అని చెప్పి మాట్లాడి గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్పి పుతిన్ని పొగిడేశాడు రష్యా ప్రెసిడెంట్ని. ఆ తర్వాత పుతిన్ ఏం మాట్లాడాడంటే ఆ రోజు మీకు అందరికీ బాగా గుర్తుంటే USA తర్వాత రష్యా వీళ్ళిద్దరి మధ్య ట్రేడ్ అనేది ట్రంప్ వచ్చిన తర్వాత 20% పెరిగింది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఇప్పుడు USA డబుల్ స్టాండర్డ్స్ అనుకోవాలా మరి, ఎందుకంటే USA వాళ్ళేమో చక్కగా వాళ్ళతో ట్రేడ్స్ అన్ని చేసుకోవచ్చు, మిగతా కంట్రీస్ మాత్రం చేయకూడదు అని చెప్పి డబుల్ స్టాండర్డ్ గేమ్స్ ఆడుతున్నారు అనమాట. సో ఆయన ఎవరు పట్టించుకోలేదు, మిగతా కంట్రీస్ అన్ని ఎదురు తిరుగుతున్నాయని మనం చెప్పాలి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా ట్రంప్ చెప్పిన దానికి దేనికి ఒప్పుకోలేదు. నాటోలో ఒక పార్ట్ అయిన హంగేరీ కూడా డైరెక్ట్ గానే కామెంట్ చేసింది అనమాట, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు అన్నట్టు. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో ఈ మాటల ఇంపాక్టే మనకు మార్కెట్ మీద పడింది. ఎందుకంటే మనం చూసుకుంటే యుఎస్ఏతో ఒక పక్క మనం ట్రేడ్ టాక్స్ నడుపుతున్నాము, యుఎస్ఏతో ట్రేడ్ టాక్స్ మనం నడుపుతుంటే మన పీయూష్ గోయల్ గారు కూడా చెప్పారు, ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఏమని అంటే ఇప్పటి వరకు పాజిటివ్గా జరుగుతుంది, సో నవంబర్కి ట్రేడ్ డీల్కి ఒక ఫైనల్ కంక్లూజన్కి వస్తాము అని చెప్పి ఆయన ఏమో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ పక్క ట్రంప్ ఏమో మనకు నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నాడు అనమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది. ఎందుకంటే మార్కో రూబియో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమనంటే ఇండియా మీద ఏదైతే మేము టారిఫ్స్ అవన్నీ వేసామో అవి టెంపరరీ, మేము మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకుంటాం అన్నట్టు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో చూస్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారనమాట. సో ఇదేదో ఒకరికొకరు కనెక్షన్ లేకుండా మాట్లాడుతున్నారని కూడా మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు యూటర్న్స్ తీసుకోవడంలో ఎక్స్పర్ట్ మాదిరి తయారయ్యాడనమాట. సో చూడాలి ఏం చేస్తాడు ఈసారి, ఎలాంటి యూటర్న్ చేస్తాడు అనేది. ఎందుకంటే మనం చూస్తే H1B వీసా మీద ఆల్రెడీ
హాఫ్ యూటర్న్ అయితే చేసేసాడు. ఎందుకంటే మీకు గుర్తుంటే ఓన్లీ కొత్త వాళ్ళకు మాత్రమే, పాత వాళ్ళకు ఈ కొత్త రూల్స్ ఏవైతే $1,00,000 $1,00,000 ఏదైతే పెట్టాడో అది వర్తించదు, అది అవసరం లేదు, రెన్యువల్స్ అన్ని ఈజీగానే చేసుకోవచ్చు అన్నట్టు ఒక యూటర్న్ అయితే చేసేసాడు ఫస్ట్ రోజే. డైరెక్ట్గా అసలు చెప్పాలంటే 9-10 అవర్స్లోనే యూటర్న్ చేసేసాడు. సో అది కంప్లీట్ యూటర్న్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగానే కనబడుతుంది. ఎందుకంటే కంపెనీస్ కూడా ప్రెషర్ చేస్తాయి కదా ట్రంప్ని, కాబట్టి చూడాలన్నమాట. సో ఈ ట్రంప్ యొక్క ఇంపాక్ట్ మార్కెట్ మీద ప్రస్తుతానికి పనిచేస్తుంది. న్యూస్ డ్రివెన్ మార్కెట్ మాదిరి ఉంది కాబట్టి ట్రేడర్స్ కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇన్వెస్టర్స్ కూడా బాగా పడిపోయిందని కొనడం కానీ, లేకపోతే ఇంతకంటే పడదులే అని చెప్పి ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వడం కానీ చేయొద్దు. లెవెల్స్, ఫండమెంటల్స్ అన్ని చూసుకొని కొనుక్కోమని నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఒక పక్క చూసుకుంటే మనకు ఐపీఓ మార్కెట్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఐపీఓస్ కంటిన్యూగానే వస్తున్నాయి అనమాట. సో ఆ మార్కెట్లో కూడా చూసి చాలా జాగ్రత్తగానే పెట్టమంటాను. ఎందుకంటే ఐపీఓకి వచ్చింది, సబ్స్క్రైబ్ అయింది కదా అని చెప్పి బాగా ఓవర్గా సబ్స్క్రైబ్ అవుతుంది అని చెప్పి మీరు కానీ మనీ పెట్టారంటే ఆ తర్వాత ఏమవుతుందంటే లిస్టింగ్ గెయిన్స్ రాకుండా ఈ నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు మార్కెట్ ఆటోమేటిక్గా పడుతున్నప్పుడు నెగిటివ్గానే అది లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఏ కంపెనీ అయితే మీరు డబ్బులు పెడుతున్నారో ఆ కంపెనీ నెగిటివ్గా లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోమని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో ఇలా మార్కెట్ డేటా మొత్తాన్ని మీకు ప్రజెంట్ చేయడానికి మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్.